అందరికీ నమస్కారం. నిన్నటి వరకు జరిగినటువంటి గ్రామ సర్పంచుల ఎన్నికల్లో 3 విడతల పోలింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సర్పంచులను గెలిపించి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచినటువంటి నా నిర్మల్ జిల్లా ప్రజానీకానికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా స్పష్టంగా కాంగ్రెస్పై వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉన్నది. మీరు చూసినట్టయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. మొన్న అత్యధిక స్థానాల్లో ముగ్గురు పోటీ కూడా కనపడింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అత్యధికంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడతల్లో కూడా నా నిర్మల్ నియోజకవర్గంలో 128 స్థానాలకు గాను దాదాపు 80 గ్రామ సర్పంచులను భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలిచి గెలిపించినటువంటి నా నిర్మల్ ప్రజానీకానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా నిన్న పూర్తి చేసుకున్నటువంటి ముదోల్ నియోజకవర్గంలో కూడా 178 గ్రామ పంచాయతీలకు గాను 98 గ్రామ పంచాయతీలని భారతీయ జనతా పార్టీకి మద్దతుగా గెలిపించినటువంటి ముదోల్ నియోజకవర్గ ప్రజలకి సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఖానాపూర్లో కూడా 4 మండలాలు నిర్మల్ జిల్లాలో వస్తాయి. మరి ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 36 గ్రామ సర్పంచులు గెలిపించారు. మరి పూర్తిగా 213 మంది గ్రామ సర్పంచులను నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులను గెలిపించినటువంటి నా నిర్మల్ జిల్లా సోదరీమణులకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలతో కూరుకుపోయి ఇచ్చిన హామీలు నెరవేర్చక 6 గ్యారెంటీలు తుంగలు తొక్కి 420 హామీల్ని గాలికి వదిలేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతగా నిన్నటి తీర్పు కనబడతా ఉన్నది. మరి సింబలు లేవు కదా అని చెప్పేసి, అధికారం ఉంది కదా అని చెప్పేసి గెలిచిన సర్పంచుల్ని ఖాతాలో వేసుకున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలా. మరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టమవుతుంది. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మీద 2 సంవత్సరాల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు అవినీతి, మరోవైపు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రం కుంభకోణాల్లో కూరుకుపోయి, అవినీతిలో కూరుకుపోయి ప్రజల్ని పట్టించుకోకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి రేవంత్ సర్కార్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు వెంటనే నిర్వహిస్తే మరి ప్రజల్లో ఏ పార్టీ విశ్వాసం పార్టీ ప్రభుత్వం మీద ఉన్నదో, మరి ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, గత 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ గ్రామీణ అభివృద్ధి కోసం అనేక నిధులిచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, యావత్ భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, మరి అదే భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు ఆశీర్వదించి నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సీట్లు గెలిపించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి బహుమానంగా ఇచ్చారు. రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫలితాలే ఉంటాయి.
రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఇదే మాదిరిగా ఉంటుంది. ఇది ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికల ఫలితాలు రేపు అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొచ్చే విధంగా, భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి రేపు తెలంగాణలో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము అత్యధిక స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.